విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడేటట్లు లేరు అన్నదానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 1, బీసీసీఐ పాలిటిక్స్. ఈ మధ్య బీసీసీఐ చాలా దారుణంగా ఉంది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ లో రిటైర్మెంట్ ఇవ్వడం చాలా పెద్ద షాకింగ్ మూమెంట్. టీ20 వరల్డ్ కప్ విన్ అయ్యాడు, సో టీ20 క్రికెట్ ఫార్మెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు అన్నదానికి ఒక అర్థం ఉంది. యంగ్స్టర్స్ కి సపోర్ట్ చేస్తున్నాడు, యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు అన్నదానికి ఒక క్లారిటీ ఉంది. టీ20 క్రికెట్ ఫార్మెట్ లో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం నో డౌట్ క్లారిటీ ఉంది. కానీ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడే బీసీసీఐ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యుండి టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి రిటైర్మెంట్ ఇవ్వడం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. నెక్స్ట్, రోహిత్ శర్మ కూడా అదే మూమెంట్ లో టీ20 క్రికెట్ ఫార్మెట్ లో రిటైర్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే తను మైండ్ సెట్ కూడా అదే. యాజ్ ఎ క్యాప్టెన్ గా, యాజ్ ఎ ప్లేయర్ గా ఎప్పుడు ఆలోచిస్తాడు. యంగ్స్టర్స్ కి ఒక వే చూపించేది రోహిత్ శర్మనే. సో టీ20 క్రికెట్ ఫార్మెట్ లో రిటైర్మెంట్ ఇవ్వడం న్యాయమే. కానీ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ లో రిటైర్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ తరుణమే అర్థమవుతుంది బీసీసీఐ పాలిటిక్స్ నడుస్తుంది అని. టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి ఇద్దరు దూరం అయ్యారు, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఇంకా ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ లోకి వస్తే విరాట్ కోహ్లీ యాజ్ ఎ కెప్టెన్ గా తప్పుకొని చాలా సంవత్సరాలే అవుతుంది. యాజ్ ఎ ప్లేయర్ గానే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్ గా ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ లో అద్దరు కొడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ వచ్చింది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వచ్చింది, ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది, బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ ట్రోఫీస్ కొట్టిండు. ఇంకా చాలా అనే ఉన్నాయి. యాజ్ ఎ కెప్టెన్ గా 5 ఐపీఎల్ ట్రోఫీస్ కూడా ఉన్నాయి, ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ లో తిరుగులేని నాయకత్వం వహిస్తున్నాడు. కానీ తనను కూడా ఈరోజు ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ లో కెప్టెన్ గా తొలగించేశారు. అజిత్ అగర్కర్ ఏమో మేము రోహిత్ శర్మతో డిస్కషన్ చేసి మరి అతన్ని రిమూవ్ చేయడం జరిగింది అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లారిటీ ఇచ్చాడు. ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని యాజ్ ఎ ప్లేయర్ గాని చూస్తాం. ఇకపై రోహిత్ శర్మని ఐపీఎల్ లో కెప్టెన్ గా తీసేశారు. టీమిండియా తరఫున ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ లో కెప్టెన్ గా తీసేశారు. ఇకపై ప్రతి ప్లేస్, ప్రతి లీగ్, ప్రతి ఫార్మెట్ లో ప్లేయర్ గా మాత్రమే చూడబోతున్నాం. ఇంకా ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ మాత్రమే వీళ్ళిద్దరూ ఆడుతున్నారు, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మ్యాచెస్ అయితే చాలా తక్కువగానే జరుగుతున్నాయి. ఎందుకంటే టెస్ట్ ఆడట్లేదు అండ్ అలాగే టీ20 ఆడట్లేదు కాబట్టి సంవత్సరంలో వీళ్ళు ఆన్ ఫీల్డ్ లో కనిపించే రోజులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏంటంటే అసలు 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరూ సర్వైవ్ అవుతారా? ఫిట్నెస్ ఉంటుందా అంటే పక్కాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో ఫిట్నెస్ ఫ్రీక్స్ అనే చెప్పాలి. ఫిట్నెస్ అయితే ఉంది, కానీ బీసీసీఐ పాలిటిక్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదే కన్ఫ్యూజన్ లో ఉంది. క్యాప్టెన్సీ నుంచి తొలగిస్తున్నారు. 2027 వరల్డ్ కప్ కి ఏజ్ అయిపోయింది, వీళ్ళని కన్సిడర్ చేసిన 2 స్లాట్స్ వేస్ట్ అవుతాయి. ఇలాంటి థింక్ చేసే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు బీసీసీఐ. గౌతమ్ గంభీర్ ఏమో రూల్స్, ఒకవేళ ఫామ్ లో లేకపోతే రంజీ ట్రోఫీ ఆడండి, ఇరానీ ట్రోఫీ ఆడండి అని, ఏదో ఒక లీగ్స్ ఆడండి అని. ఇలాంటి లీగ్స్ ఆడడానికి విరాట్ అండ్ రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.